నీదే కదా. ఓకే. కానీ ప్లే చేయండి. హాయ్ డ్యూడ్. హాయ్ హలో. ఏంటి మమ్మీ ఎవడీడు? క్యారెట్ కొడేలే పర్లేదు. హాయ్ డ్యూడ్. వెల్కమ్ బ్యాక్ టు పాన్ ఇండియా కంటెంట్. ఎల్ఐకే సినిమా చూసి రావడం జరిగిందనమాట. ఎల్ఐకి అంటే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? కంపెనీ ఇది కరెక్ట్. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. సినిమా అయితే 2040లో సెటప్ అయి ఉంటది. విఎఫ్ఎక్స్, విజువల్స్ అన్ని బాగానే ఉన్నాయి. బాగానే సెటప్ చేశారు. సినిమా బాగానే వెళ్ళింది. ప్రదీప్ రంగనాథన్ గురించి చూసుకుంటే సూపర్ యాక్టింగ్ చేశారు దాంట్లో. ఈ సినిమాలో కూడా బాగా న్యాచురల్ గా ఉంది యాక్టింగ్. అండ్ కృతి శెట్టి అయితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లా బాగా చేసింది. కానీ కొద్దిగా మార్చాలి, కొద్దిగా ఫేస్ మార్చాలి. నిజమే కదా సార్. అది సబ్జెక్ట్ పరంగా చూసుకుంటే రంగనాథ్ మన అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? ప్రదీప్ రంగనాథ్ స్టోరీ సాక్స్ అయితే మనం చూసుకొని వచ్చి డూడ్ అని మన లవ్ టుడే కాన్సెప్ట్ తో బాగా చేస్తారు. అలాగే ఇప్పుడు ఫ్యూచరిస్టిక్ మూవీతో వచ్చేటువంటి బట్టి ఒక మొబైల్ ఒక మనిషిని ఎలా ఆడుకుంటుంది, ఒక యాప్ తో ఎలా రిలేషన్షిప్ ఉంటుంది అనేది, మన ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది అనేది చూపించారు డైరెక్టర్ అయితే. నాకైతే సినిమా పెద్దగా ఎక్కలేదని నా వరకు. ఎందుకంటే నేను చెప్పకూడదు. మీకు కూడా ఒకసారి సినిమా చూసి నచ్చిందా లేదు. హీరోయిన్ వల్ల మీకు ఫాల్ట్ ఉంది. హీరో కాదు, నాకు ఎగ్జిక్యూషన్ నచ్చలా. ఎగ్జిక్యూషన్ డిబేట్ పెడదామంటారే ఏంటి? వెళ్ళరా, వెళ్ళి ఇంట్లో ఏదైనా పని చూసుకోపో. సినిమా అయితే మంచి మెసేజ్ ఉంటది. ఏంటంటే ఒక రిలేషన్ హ్యాపీగా ఉండాలంటే పక్కన వాళ్ళు ఇచ్చే సజెషన్స్, యాప్స్ ఇచ్చే సజెషన్స్ కాదు, ఆ పర్సన్ నీకు ఎలా ఉన్నాడు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ సంబంధించి ఆ పర్సన్ నీకు వాల్యూ ఇస్తున్నాడా, లైఫ్ లో నిన్ను కేర్ గా చూస్తున్నాడా, నీకు లాయల్ గా ఉన్నాడా, ఇవి మాత్రమే చూడాలి. కానీ ఆ జెమిని ఈ సజెషన్స్ ఇచ్చింది, చాట్‌జిపిటి ఈ సజెషన్స్ ఇచ్చింది, ఈ కాదు చూడాల్సింది. లైఫ్, లాయల్టీ, కేర్, వాల్యూ ఇవి మాత్రమే లైఫ్ ని డిసైడ్ చేస్తే, లవ్ ని డిసైడ్ చేస్తే, లవ్ లైఫ్ ని డిసైడ్ చేస్తే. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. కానీ ఇప్పుడున్న జనరేషన్ కి కిడ్స్ కి ఫోన్ గురించి జాగ్రత్త చెప్పండి. ఈ సినిమా చూపించండి ఫస్ట్. సినిమా చేస్తే ఫోన్లు వాడు. నన్ను అడిగితే అజయ్ సూర్యన్ అయితే సరిగ్గా వాడుకోలేదు సినిమాలో. అది దానికి బదులు వేరే సునీల్ పెట్టుకున్నా సరే సినిమా హిట్ అయ్యేది. పెడితే హిట్ అవ్వలేదు, సునీల్ పెడితే హిట్ అయిపోతుంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. సునీల్ సరిగ్గా అజయ్ సూర్యన్ సరిగ్గా వాడుకోలేదు సినిమాలో నన్ను అడిగితే. నా వాడుకోలేదంటే క్యారెక్టర్ ఎంత డెప్త్ అయితే అజయ్ సూర్యన్ తీసుకోకూడదయ్యా. డబ్బులు ఇస్తే చేస్తున్నాడు. ఏమి జ్ఞానం, ఏమి జ్ఞానం. మీ జ్ఞానానికి ఏ అవార్డు ఇచ్చినా సరిపోతుంది. రాలా నాకు హీరో పవర్ క్యారెక్టర్ కూడా సెట్ అవ్వలేదు తెలుసు సినిమాలో. హీరో ఆ క్యారెక్టర్ కూడా సెట్ అవ్వాలా. క్యారెక్టరైజేషన్ కొద్దిగా అంత నచ్చలేదు నా వరకు. నీ రివ్యూ కూడా ఇక్కడ చెప్తాను. రివ్యూ అవ్వాలా, నా ఒపీనియన్ చెప్పుకున్నాను. రివ్యూ నచ్చలేదు. ఇలా అంతే యాంటీ బ్యాండ్ వీళ్ళిద్దరికి లవర్స్ ఉన్నారని కొద్దిగా అతిథిగా లవర్స్ మాకు లేరా? లేరు సింగిల్ గా లేరు కాబట్టి సినిమా చూసినా కూడా ఇద్దరికి లవర్స్ ఈయనే చెప్పాలి. నేను ఎందుకు అసలు అమ్మాయితో వీడి అమ్మాయితో వెళ్ళి అమ్మాయిని చూసుకుంటూ కూర్చొని వీడికి అందుకే సినిమా నచ్చ. అలా కాదు రప్పించోడా మా అమ్మాయిని చూసి అమ్మాయి కూడా రాలేదు. అందరూ అబ్బాయిలు. అది బాధ్యత కలిసి వెళ్ళలేదు మళ్ళీ నా కొడుకు. ఈ మాటలు కాదు, సినిమా చూడండి, నచ్చిద్ది. నచ్చకపోతే కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే కింద హ్యాష్‌ట్యాగ్ చందు సపోర్ట్ అని పెట్టండి. కామెంట్ చూద్దాం. బ్లాగ్ 1230 మంది ఎంతమంది? 1240 కామెంట్లు రావాలి నాకు. నాకైతే పెద్దగా నచ్చలేదు, చెప్పా కదా ఆల్రెడీ. వీకెండ్ ప్లాన్ చేయండి. సినిమా అయితే పర్లే, నాట్ బ్యాడ్. ఇప్పుడున్న ఆప్షన్స్ లో కొద్దిగా బెటర్ ఆప్షన్ అది. పేరెంట్స్ కూడా వెళ్ళండి, ఎందుకంటే పిల్లలకి ఫోన్ లో కూడా ఉంటారు. ముందు అమ్మ చూడాలి, ముందు అమ్మ చూడాలి సినిమా అయితే. నేను చూసాను కాబట్టి ఇప్పుడు నుంచి ఎక్కువ వాడను. అబ్బా వేరే ఉన్నా
గురించి వాడు. సరే ఈ సినిమా రివ్యూ అదే ఒపీనియన్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇది మా జస్ట్ ఒపీనియన్. మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.